ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఈ టాపిక్ మీద వేరియస్ వీడియోస్ ఉండొచ్చు. ఎందుకంటే అసలు మూలమైనటువంటి సమస్య ఇది అనేటువంటి విషయం చాలామంది గమనించి ఉన్నారు. కాబట్టి ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండటం ఎలాగా, ఇది ఇంతకుముందు రకరకాలైనటువంటి టెక్నిక్స్ చెప్పాం దీని గురించి ఎలాగ వెళ్ళినా కానీ. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే మనకి సాధనల్లో స్పీడ్గా చేసేటువంటి డైనమిక్ ప్రాణాయామాస్ ఉంటాయి. ఆ స్పీడ్గా ఎప్పుడైతే మీరు ప్రాణాన్ని లోపలికి బయటికి ఆడించినప్పుడు మనసు అనేది ఆగిపోతుంది, కానీ తాత్కాలికంగా ఆగుతుంది. తర్వాత మనం చేసేటువంటి మనకి హఠయోగంలో ఉన్నటువంటి ప్రాణాయామాలు అనులోమ విలోమ ఏదైనా డైనమిక్ ప్రాణాయామాస్ చాలా స్పీడ్గా అవుతుంది స్థితి. అనులోమ విలోమలో స్లో డౌన్ చేస్తుంది మనస్సుని, ఆలోచనని బాగా స్లో చేస్తుంది. లేకపోతే భస్త్రిక, కపాలభాతి ఇలాంటి ప్రాణాయామాలు చాలా స్పీడ్గా మనం చేసినప్పుడు ఏంటంటే మనస్సు అనేది లేనటువంటి స్థితి, కామ్ అయ్యేటువంటి స్టేట్ అనేది వస్తుంది ఖచ్చితంగా, కానీ తాత్కాలికమే. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇది ఒకసారి దీన్ని అర్థం చేసుకున్నారు కదా, అంటే మనం ప్రాణాయామం చేసినప్పుడు మనస్సు అనేది ఆలోచన లేనటువంటి స్థితిలో కామ్ డౌన్ ఎందుకు అవుతుంది అంటే శ్వాసకి మనస్సుకి సంబంధం ఉంది. శ్వాస అనే దాని ద్వారానే మనస్సు అనేది ఏర్పడింది. శ్వాసలో కదలిక ఏర్పడితే మనసులో కదలిక ఏర్పడుతుంది. కదలిక ఏర్పడినప్పుడు అది ఒక అలజడిని, సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటిని ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనకు కావాల్సింది ఎప్పుడూ కూడా ఈ సుఖానికి దుఃఖానికి లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఆలోచనారహితమైనటువంటి స్థితి. అయితే మనకి జనరల్గా చేసేటువంటి ప్రాణాయామాలకి, మనం క్రియాయోగంలో చేసేటువంటి ప్రాణాయామానికి ఉన్నటువంటి భేదం ఏమిటి, ఇది ముఖ్యమైనటువంటి విషయం. క్రియాయోగంలో మనం చేసేటువంటి ప్రాణాయామం అంతర్ముఖ ప్రాణాయామం. మనం చేసేటువంటి జనరల్గా ఈ ప్రాణాయామాల్లో, మనం హఠయోగంలో చేసేటువంటి ప్రతి ప్రాణాయామాల్లో కూడా చంద్రనాడి, సూర్యనాడి రెండు నాడుల్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ నాడుల్ని ఎప్పుడైతే మనం ఉపయోగించామో అది తాత్కాలికంగా కామ్ డౌన్ అవుతుంది. తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది, మైండ్ అనేది నార్మల్ స్టేట్కి వచ్చేస్తుంది. కానీ మనం క్రియలో చేసేటువంటి ప్రాణాయామ డైరెక్ట్గా సుషుమ్నా నాడితో చేసేటువంటి ప్రాణాయామ కాబట్టి సుషుమ్నా నాడి ఎప్పుడైతే ఎవేకన్ అయిందో మైండ్ అనేది కామ్ స్టేట్లో ఎక్కువసేపు ఉండటం అనేది జరుగుతుంది. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఉందో అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆనందాన్ని పట్టుకోవటమే కాకుండా ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుందో దాని మూలాన్ని పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా కానీ ఆ మూలం దొరికిందా, మీరు ఎప్పుడైనా కామ్ చేయగలరు. ప్రత్యేకించి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఈ స్టేట్లో కూర్చొని ధ్యాన స్థితిలో ఇలా ఉన్నాం. ఈ స్థితిలో లోపల కామ్ స్టేట్లోకి వెళ్ళాం, అంటే ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళాం. ఓకే, ఇది మీకు దీంట్లో చాలా స్కిల్ వచ్చింది. అంటే మీరు అంతర్ముఖ ప్రాణాయామం చేయటం ద్వారా, చక్రాస్ యాక్టివేట్ అవ్వటం ద్వారా ఒక రకమైనటువంటి మత్తుని, అంతర్ముఖ స్థితిని మీరు అవగాహన చేసుకొని ఆ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్ళారో, ఈ స్థితి ఏంటి, కళ్ళు మూసుకొని ఆలోచన లేని స్థితి. ఈ స్థితి కళ్ళు తెరిచి ఆలోచన లేనటువంటి స్థితి, ఇది కూడా ఉంది. మనం వస్తు విషయాలని బయట తిరుగుతున్నా కానీ ఇక్కడ ఆలోచన లేకపోతే బయట తిరిగే దాని మీద ఆలోచన లేవట్లేదు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇలాంటి ఆలోచన లేవట్లేదు. జస్ట్ మీరు చూస్తున్నారు అంతే, జస్ట్ చూస్తున్నారు. దేనికి లోపల ఆలోచన ఉంటే, చిత్తం పైకి లేస్తే అది దాని రాగద్వేష మోహాలతో నిండి ఉంటే రకరకాలైన పేర్లు, అది లేకపోతే ఈ మూలమైనటువంటి స్థితిని మీరు కనుక నిజంగా పట్టుకుంటే మీరు జరిగేటువంటి ప్రతి సాధనలో మీరు మీ మనసుని జయించినటువంటి స్థితి ఇది. మీకు ఆ స్థితిని మనం క్రియాయోగంలో కేచరీ ముద్ర ప్రాక్టీస్ చేయటం, దాంతోపాటు క్రియాయోగ అంతర్ముఖ ప్రాణాయామం చేయటంలో మనకి శ్వాస లేనటువంటి స్థితి, ఆలోచన లేనటువంటి స్థితి చాలా ఎక్కువ సమయం, నిడివి చాలా ఎక్కువ.
మీకు ఎప్పుడైతే ఈ నిడివి ఆలోచన లేనటువంటి స్థితికి సంబంధించిన నిడివి ఎంత పెరిగితే ఆలోచన ఎక్కడ పుడుతుందో అనేది అర్థమవుతుంది. ఆలోచన ఎక్కడ పుడుతుందో దాని మూలం తెలిస్తే దాని మూలాన్ని మామూలుగా ఉన్నటువంటి సమయంలో కూడా పట్టుకోవడం ఈజీ అయింది. దీంట్లో ఇంకా పెద్ద రహస్యమేం లేదు. ప్రపంచం సృష్టి మొత్తం ఏర్పడింది ఎక్కడి నుంచి? ఆలోచన నుంచి. నిద్రలో, గాఢమైన నిద్రలో సృష్టి ఉందా? మీరేమన్నా చూస్తున్నారా? తెలుసుకుంటున్నారా? మీరు ఆడామగా తెలుసా? ఇంట్లో పండుకున్నారో రోడ్డు మీద పండుకున్నారో తెలుసా? మీరు బిచ్చగాళ్ళలో కోటీశ్వర్లో తెలుసా? ఏదీ తెలియదు. మళ్ళీ మీకు ఇవన్నీ ఎక్కడ లేస్తున్నాయి? సమస్య ఎప్పుడు ఉత్పన్నమవుతుంది? మళ్ళీ మీరు లేశారు, మనసు లేచింది, నేను అనేది లేచింది, మనసు లేచింది, అప్పుడు ఈ లేవు అంటుంది, అవి ఉన్నాయి అంటుంది, ఇది ఆనందం అంటుంది, అది దుఃఖం అంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి ఏర్పడినాయి? ఆలోచన. ఈ ఆలోచనకు సంబంధించి మీరు మెలకువలో ఉన్నటువంటి స్థితిలో మీ ఆలోచన యొక్క మూలాన్ని మీరు పట్టుకుంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆ స్థితిని ఈజీగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఆ మూలాన్ని పట్టుకోవటానికి ఆ సాధనలో ఎలాగంటే, సాధనకి ఈ స్థితిని పట్టుకోవడానికి సాధన ఎందుకు అంత వైడ్ రేంజ్లో గంటల తరబడి కూర్చోవటం, ఎక్కడెక్కడ ఎందుకు ఇంత జరుగుతుంది అంటే, ఆ సాధన మీకు ఎప్పుడైనా కానీ సాధన అనేది ఒక న్యాచురల్ వేలో ఉంటే అది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. కానీ మీరు మీ సాధన అనేది టెక్నిక్ పరంగా, అంటే ఒక ఉపాయంతో మీరు వెళ్ళినప్పుడు, ఇక్కడ టెక్నిక్ అంటే ఉపాయంతో వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవటం, దాన్ని పట్టుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. దాన్ని అవగాహన చేసుకోవటం ఈజీ అవుతుంది. కానీ ఈ గ్యాప్ అవసరం. ఈ ఆలోచనకి సంబంధించి ఈ శరీరానికి, మనస్సుకి ఆవలున్నటువంటి స్థితిలో ఎక్కువ సమయం గడపటం ఏదైతే ఉందో అది అనంతమైనటువంటి స్థితి. ఈ అనంతమైనటువంటి స్థితే సమాధి స్థితి. ఈ సమాధి స్థితిలోనే మనం తెలుసుకోవటానికి, అవగాహన పెంచుకోవటానికి అవకాశం ఉన్నటువంటి స్థితి. ఇది అంతర్ముఖ ప్రాణాయామంలో మీకు కేచరీ ముద్రలో ఈ స్థితిని అచీవ్ చేయటం. ఈ చేతిలో ఉన్నటువంటి లడ్డూని ఇలా తినటం ఎంత సమయం? టెక్నిక్ అర్థమైతే అంత ఈజీ, గైడ్ చేసేవాళ్ళు ఉంటే అంత ఈజీ. ఈ సృష్టి మొత్తానికి ఇంకా పట్టు ఎక్కడా లేదు. ఆలోచనలోనే అస్తిత్వం ఉంది. సృష్టి మొత్తానికి ఆలోచన ఉంటే సృష్టి ఉంది, ఆలోచన లేదా లయమైపోయింది సృష్టి స్థితి లయాలు అని చెప్తాం కదా, ఇవన్నీ ఆలోచనలోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని కరెక్ట్గా అవగాహన చేసుకొని ఈ ఆలోచన రహితమైనటువంటి స్థితిని పొందటానికి ఇక పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి అసలు. ఎందుకంటే సమస్య అది అని అర్థమైన వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన వద్దురా బాబు అని దండం పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి దీంట్లోంచి బయటపడటానికి మీకు క్రియాయోగా అనేది చాలా షార్ట్కట్ రూట్, చాలా ఈజీ మార్గం. దాన్ని కానీ అర్థం చేసుకునే విధంగా చెప్పేవాళ్ళు ఉండటం, గైడ్ చేసేవాళ్ళు ఉండటం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులకు సంబంధించినటువంటి వివరాల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.